మినిస్టర్ గారు నోట్ చేసుకున్నారు. ఓకే ఓకే. ధన్యవాదాలు అధ్యక్ష. ఇక్కడ గతంలో జరిగినటువంటి ఒక పొరపాటు ఇవాళ తెలంగాణలో ప్రస్తుత రాష్ట్ర ప్రభుత్వానికి కూడా ఇబ్బందికరంగా మారింది అధ్యక్ష. ఆర్టిజన్ల విషయంలో విద్యుత్ శాఖలో పనిచేస్తున్నటువంటి ఆర్టిజన్లను ప్రభుత్వ ఉద్యోగులంటూ గత ప్రభుత్వంలో లెక్కలు చూపెట్టి కొద్దిగా వాళ్ళలో ఏదో ఆశ నింపే ప్రయత్నం చేసినారు అధ్యక్ష. వాస్తవానికి ఆర్టిజన్లను ఒక ఫిక్స్డ్ శాలరీతో పెట్టడం ద్వారా వాళ్ళకు ఉద్యోగ భద్రత లేకపోతే ఇంకా వాళ్ళలో ఎలాంటి గ్రోత్ లేకుండా వాళ్ళు మిగిలిపోయినారు అధ్యక్ష. చాలా రోజుల నుంచి నా దగ్గరికి వాళ్ళు వస్తూ ఉన్నారు, ఆర్టిజన్లను రెగ్యులరైజ్ చేయండి, లేదంటే మాకు కనీసం ఒక లైన్మెన్ స్థాయి హోదానన్న కల్పిస్తే మీకు బర్డన్ ఏం లేదనేటువంటి మాట చెప్తున్నారు. ఈ రాష్ట్ర ప్రభుత్వానికి గతంలో జరిగిన పొరపాటును సరిదిద్దే విధంగా ఆర్టిజన్లను రెగ్యులరైజ్ చేసి వాళ్ళని జేఎల్ఎం లాగా గుర్తించేటువంటి అవకాశం ఏమైనా ఉందా, పరిశీలిస్తూ ఉందా అని చెప్పి రాష్ట్ర ప్రభుత్వాన్ని నేను రిక్వెస్ట్ చేస్తాను అధ్యక్ష. నవీన్ కుమార్ రెడ్డి గారు. అధ్యక్ష, మాట్లాడడానికి అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. ముఖ్యంగా ఆశా వర్కర్ల గురించి, ఆశా వర్కర్లు అంటోళ్ళు కింది స్థాయి నుంచి ప్రతి ఒక్కరికి సేవ చేసిర్రు. కరోనా కష్టకాలంలో కూడా మీరు అందరు చూసిర్రు. మనం వాళ్ళ దగ్గరికి అంటే ఎవరికైనా కరోనా వచ్చిందంటే దరిదాపుల్లో కూడా పోలేము, కానీ వాళ్ళు వెళ్ళి సేవలు కూడా చేసిర్రు. అవన్నింటినీ గుర్తించి కేసీఆర్ గారు అయితే 1500 శాలరీని దాదాపుగా 10,000 రూపాయల వరకు చేసిర్రు. కాంగ్రెస్ మేనిఫెస్టోలో మేము రాగానే